బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ హాల్ నందు సింహపురి సంస్కృతి సమైక్య వేదికపై పౌర సత్కారానికి రాజ్ కిషోర్ గారికి సింహపురి సంస్కృతి సమైక్య వ్యవస్థాపకులు రామ్జీ ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయనకు ఘనంగా సన్మానించారు. రాజ్ కిషోర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్పెక్టర్ విభజన ఆంధ్రప్రదేశ్ కు ఎయిర్పోర్ట్ రంగంలో ఆశాదీపంగా మన నెల్లూరు రీలు రాజ్ కిషోర్ గారి ప్రస్థానం సాగుతోంది. ప్రస్తుతం భారతదేశ నార్త్ ఈస్ట్ లోని 7 రాష్ట్రాల పరిధిలో ఎయిర్పోర్ట్ అథారిటీ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రతిష్టాత్మక పదవిని నిర్వహిస్తున్న ఆంధ్ర తేజం రాజ్ కిషోర్ గారి కృషి అనిర్వచనీయంగా సాగుతోంది. రాజ్ కిషోర్ గారికి సింహపురి సంస్కృతి సమైక్య వేదికపై పౌర సత్కారానికి అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు అండగా అమరావతిలోని విజయవాడ, విశాఖ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు రాజమండ్రి విమానాశ్రయ డైరెక్టర్ గా అలుపెరగని అద్భుత సేవలను అందించారు. 4 ఎయిర్పోర్టులను విమానాశ్రయాల రంగంతో పాటు ఆర్థిక అభివృద్ధి కేంద్రాలుగా మార్చడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపార అభివృద్ధితో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ఎయిర్పోర్టులు, ఓడరేవులు, జాతీయ రహదారులు, అంతరాష్ట్ర జల మార్గాల అనుసంధానం ఉత్తమ మార్గమని రాజ్ కిషోర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తన నివేదికను అందించారు. ఎంత ఎదిగినా తన సొంత జిల్లా నెల్లూరును మెరిచిపోని రాజ్ కివి గారు దామవరంలో నూతనంగా నిర్మించనున్న ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో కీలకంగా వ్యవహరించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే జిల్లా వాసులకు విమానాశ్రయ కళ నెరవేరుతుంది. అంతేకాకుండా సాగరమాల ప్రాజెక్టులో ఈ విమానాశ్రయాన్ని కృష్ణపట్నం పోర్టు 42వ బెర్త్ను బకింగ్హామ్ కెనాల్కు అనుసంధానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను నివేదిక రూపంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఇప్పుడు 7 రాష్ట్రాలకు విమానయాన సంస్థ ఉన్నతాధికారిగా పదవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా నెల్లూరు పురమందిరంలో పౌర సత్కారం అందుకున్న శుభ సందర్భం మనందరికీ ఆనందదాయకం అని సింహపురి సంస్కృతి సమైక్య వ్యవస్థాపకులు రామ్జీ అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ ఎం రాజ్ కిషోర్ గారు 7 స్టేట్స్కి రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా వారికి అభినందన సంగ్రమాల అనే వారికి అభినందన ఏర్పాటు చేస్తాం. సోదరుగా ఎం రాజ్ కిషోర్ గారి నివేదిక అభివృద్ధి కావాలని కోరుతున్నాం. ఆయనకి సంబంధించినటువంటి దాంట్లో మేము రాసినటువంటి నాట్యకళతో మనందరినీ ఆదరించడం జరిగినది. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని
ప్రతిష్టాత్మకమైన రామకిషోర్ గారు మరియు రాంజీ గారు సేవా సంస్థలు చెప్పండి లోగో దిక్కు కొద్దిగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అభినందన సమితి సింహపూడి వాస్తవుడిగా నెల్లూరు టౌన్ జరిగినటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సంస్థ వ్యవస్థాపకులు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈరోజు నార్త్ ఈస్ట్ రీజియన్ ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలకి సివిలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధిపతిగా రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను నియమితం రావడం జరిగింది. అక్కడ 7వ తారీఖు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రామ్జీ గారు మన నెల్లూరు సింహపూర్ నుంచి నేను సింహపూర్ వాస్తవుడిగా అస్సాంలో నా కార్యాలయంలో నేను పర్ఫామ్ చేస్తున్నా. అది నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, దానికి సంబంధించిన ఇక్కడికి రావడం జరిగింది. నా అనుభవం ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాలుగా నేను మన నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా 2014 ఏర్పడిన రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా రావడం జరిగింది. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో తీసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి, రాష్ట్రంలో అలాగే నాకు వచ్చినటువంటి వ్యక్తులకి, శ్రేయోభిలాషులకి, నా కొలీగ్స్ కూడా అత్యంతమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా రాష్ట్రానికి, నా జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడబోయే ఎయిర్పోర్ట్కి కూడా, జగదత్త ఎయిర్పోర్ట్కి కూడా ఇక్కడ రావాల్సిన సందర్భంలో నన్ను ఇక్కడికి భారత ప్రభుత్వం ఫీజిబిలిటీ స్టడీ మెంబర్గా ఇక్కడికి పంపడం, దాని గురించి కూడా నేను ఇక్కడికి రావడం, అది ముందుకు తీసుకెళ్ళడం, రాబో కాలంలో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కూడా సివిల్ ఏవియేషన్ వ్యవస్థ వణికిన చాటుకు ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల రూపకల్పనలో ఒక ఎకో సిస్టంలో హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఈ ఎకో సిస్టంలో ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువతకి అభివృద్ధి పాలన, ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో నా పాల్గొనగా నా కృషిని ముందుకు నెడుతూ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కూడా మీడియా ద్వారా సలహానిస్తూ చుట్టూ జరుగుతున్న ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తూ మీకు అత్యంతంగా ముందుకు వస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని మీరు కూడా రాష్ట్రాన్ని, జిల్లాని, భారతదేశాన్ని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు కోసం అరేంజ్ చేసినటువంటి రామ్జీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి అత్యంత ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంస్కృతి సమైక్య 29వ వార్షిక సందర్భంగా 7 స్టేట్స్కి 7 రాష్ట్రాలకి ఈశాన్య అనేది రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియమించి ప్రేరణ కలిగించే విధంగా యువతకి ఉంటారని ఆయన పిలిపించి సత్కరించడం జరిగింది. దానికి ఇచ్చేసినటువంటి మా మిత్ర బృందం రమణారెడ్డి గారు అయితేనేమి, మా సోదరుడు సురేంద్ర ప్రసాద్ గారు అయితేనేమి, ఇంకా అనేక మంది మిత్రులు, అమ్మాయి డ్యాన్స్ అద్భుతమైనటువంటి డ్యాన్స్ అందించినటువంటి శక్తి సమాజం అంతర్జాతీయ కళాకారిణి ఆమె మా సింసం పురస్కారాలు అందుకున్నటువంటి డాక్టర్ రాఘవరెడ్డి గారు, మిత్రుడు రామప్రసాద్ గారు, విజయ్ ప్రకాష్ గారు, మధు గారు, భాస్కర్ గారు, పూడి నరేంద్రన్ గారు, ఇంకా అనేక మంది చేశారు. చాలా ఆనందంగా ముందు కూడా మంచి కార్యక్రమాలు రూపొందించి సింహపురి ప్రజానికి అందించాలని ఆశతో ఉన్నాను. బాలసుబ్రహ్మణ్య గారి వర్ధంతి సందర్భంగా పాడుతో తీయగాలో పాడినటువంటి సింగర్స్, సినీ నేపథ్య గాయకులు 40 మందితో వచ్చే నెల 24వ తారీఖున ఇదే వెయిటింగ్గా మేము కార్యక్రమం చేపట్టి తెలుసుకున్నాం. దానికి అందరూ కూడా ఇచ్చేసి ఇది కూడా రజక పరంగా ఉంటుందని తెలియజేసి పూర్వ ప్రజలైనటువంటి అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తాను.